తమ నూతన వైద్యశాల భవనంలో మార్పు చేసి ఏడాది కాలంలో వైద్య సేవలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తమ సిబ్బందితో కలిసి మొదటి వసంత వేడుకలు అట్టహాసంగా నిర్వహించినట్లు అశ్విని వైద్యశాల ప్రముఖ గ్యాస్ట్రో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వి సురేష్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వైద్యశాలలో నిర్వహించిన వైద్య సేవలకు సంబంధించిన అంశాలు పంచుకున్నారు. అత్యాధునిక వసతులతో 4 అంతస్తుల భవనంలో కార్పొరేట్ స్థాయిలో సరికొత్త మార్పులతో అందుబాటులోకి తెచ్చిన వైద్యశాలలు అన్ని వర్గాల ప్రజలకు మహానగరాలకు దీటుగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే తమ అభిలాష అని చెప్పారు. తాము చేపట్టిన ఏడాది కాలంలో చాలా వరకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు, లివర్ సంబంధిత ప్యాంక్రాయిస్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేపట్టినట్టు తెలిపారు. కర్నూలు సమీప గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ఇటీవలే లక్ష్మీపురం గ్రామంలోనూ నిర్వహించామని, ఎక్కువ శాతం గైనిక్ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించినట్టు చెప్పారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు, అంతకుముందు వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సిబ్బంది పలు నృత్య రూపకాలు, ఆహుతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వారికి కానుకలు అందజేసి ప్రశంసల జల్లులు కురిపించారు. అశ్విని హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. సో ఈరోజు మేము హాస్పిటల్ స్టాఫ్ అందరితో కలిసి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ హాస్పిటల్ మా మెయిన్ ఇంటెన్షన్ మంచి క్వాలిటీ కేర్, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి. ఒక మన హైదరాబాద్ సిటీస్ లెవెల్ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చాలా తక్కువ ఖర్చుకు చాలా నాణ్యమైన వైద్యం ఇవ్వాలి అనేది మా ఈ హాస్పిటల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అండ్ మన దగ్గర ఉన్న గైనిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్యాస్ట్రో లివర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మేము కర్నూలుకి ఎప్పుడు ఒక మంచి సేవ చేయాలని కోరుకుంటాము. సో మేము ఈ ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. సో దీన్ని ఇట్లా కంటిన్యూ చేసుకోవాలని, కర్నూలు ప్రజల ఆదర అభిమానాలు మాకు ఎప్పుడూ ఉంటాయని మేము నమ్ముతున్నాము. మాకు కంటిన్యూ దిస్ చేయడం. థ్యాంక్ యూ. ఈ మొదటి సంవత్సరంలో మేము చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ కావచ్చు, లివర్కి సంబంధించి లేదా ప్యాంక్రియాస్ సంబంధించి అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా చేశాము. అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా ఒక 4-5 దాకా కండక్ట్ చేశాము. సరౌండింగ్ విలేజెస్, లక్ష్మీపురం రీసెంట్గా కండక్ట్ చేశాము. అలాగే కొన్ని హెల్త్ చెకప్స్ కూడా చాలా నామినల్ ప్రైస్కి వాటికి కండక్ట్ చేస్తున్నాము. అలాగే పీపుల్లో కూడా డిసీజెస్, లివర్ డిసీజెస్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవి కూడా కొద్దిగా కండక్ట్ చేశాము. సో పీపుల్ వీలైన వరకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ పెంచడానికి విల్ ట్రై అండ్ లెవెల్ బెస్ట్ అని మేము చేస్తూ ఉంటాము. సో ఈ అశ్విని హాస్పిటల్ లాస్ట్ 20 సంవత్సరాల నుంచి గాయత్రి ఎస్టేట్లో ఉన్నది. సో ఇప్పుడు మేము ఈ న్యూ ప్లేస్కి షిఫ్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. కంప్లీట్గా అక్కడ నుంచి సర్వీసెస్ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశాము. సో ఇప్పుడు కంప్లీట్గా ఈ జోహరాపురం రోడ్లో ఉన్న న్యూ బిల్డింగ్లోనే సర్వీసెస్ మొత్తం కంటిన్యూ అవుతుంది. సరే, ఆరోగ్యశ్రీ ఇంకా కొద్దిగా ప్రాసెస్లో ఈరోజు హాస్పిటల్ ఫ్యామిలీ లాగా. సో హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి మేము చేసుకుంటున్నాం. చిన్న గెట్ టుగెదర్లో సంబంధించిన సమస్యలు చిన్నపిల్లల్లో చాలా తొందరగా వస్తున్నాయి. ఒకప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు జనరల్గా ఒక 40, 45, 50 సంవత్సరాల వాళ్ళకు వస్తుండేది. కానీ ఇప్పుడు ఈ మారుతున్న ఈ జీవన శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే ఫుడ్ ఒక అవైలబిలిటీ, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, తర్వాత ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనము చాలా తక్కువ వయసు, అంటే ఒక 20 ఇయర్స్కే చాలామంది గ్యాస్ ట్రబుల్తో చాలా సఫర్ అవుతున్నారు. సో దీని మీద కొద్దిగా అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఎర్లీ ఏజెస్ నుంచే కొద్దిగా ఫుడ్కి సంబంధించిన జాగ్రత్తలు, సో ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ వీలైనంత తగ్గించడం చాలా మంచిది.
సో ఇంట్లో శుభ్రంగా అమ్మ వాళ్ళు చేసే ఫుడ్డే అన్నిటికంటే హెల్తీ ఫుడ్, వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్స్ తగ్గించుకోండి. తర్వాత కొద్దిగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. లేదంటే ఈ చిన్న వయసు నుంచే మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు, యూబేసిటీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు మనకు రెగ్యులర్గా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయనుకోండి, మన లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఒక 35-40 ఇయర్స్ వచ్చేసరికి మనము అసలు బాగా అంటే రొటీన్ లైఫ్ బాగా డిఫికల్ట్ అవుతుంది. ఏదైనా చిన్న ఫుడ్ చేంజెస్ వచ్చినా కూడా బాగా అవస్థపడము, స్లీప్లెస్నెస్ అంటే నిద్ర సరిగ్గా రాకపోవడము, సో మూడ్ చేంజెస్, డిస్టర్బెన్స్, రోజుగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, సో ఇలాంటివి చాలా రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళలో కొద్దిగా క్యాన్సర్స్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనం కొద్దిగా చిన్న వయసు నుంచే వీటి ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టాలన్నమాట. ఏమన్నా క్యాన్సర్ లక్షణాలు అట్లాంటివి ఏమన్నా? మనం జనరల్గా వాళ్ళ లక్షణాలను కొద్దిగా అనలైజ్ చేయడం ద్వారా వాళ్ళకు ఎవరికి వార్నింగ్ సైన్స్ అంటాం అన్నమాట. అంటే ఇలాంటివి అంటే వెయిట్ లాస్ ఉండడము, లేదా కంటిన్యూస్గా సిమ్టమ్స్ అంటే ట్యాబ్లెట్స్ వాటికి రెస్పాన్స్ అవ్వకపోవడము, ఇంకా వాళ్ళ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ మన అబ్జర్వేషన్ ద్వారా ఓకే వీళ్ళలో పాజిబిలిటీస్ ఉంటాయనుకున్న వాళ్ళకు మనం టెస్ట్ ఆఫర్ చేస్తాం అనమాట. అంటే ఎండోస్కోపీ, స్కాన్స్, వాటిలో ఒకవేళ అర్లీ స్టేజ్లో మనం వాటిని క్యాన్సర్స్ వాటిని ఐడెంటిఫై చేసి వాటికి అర్లీగా ట్రీట్మెంట్ చేయాలి అని అనుకుంటాం. సో ట్రీట్మెంట్ అనేది తొందరగా చేసుకోవడం మంచిది. సో వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ తల్లిపాల వాళ్ళ సవాల్ అనేది ఏమన్నా ఇక్కడ ఏమన్నా చేసుకోవాలి? పీడియాట్రిక్స్ వాళ్ళకి ఇప్పుడు